కానీ నేను ఇంకోటి విన్నానండి, అదే టైంలో మీరు ఏవైతే ఇప్పుడు ఈ యానిమేషన్లో ఉంటూ సినిమా ట్రయల్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో అటు ఇటు వెళ్తున్న టైంలో మీరు మీడియా వైపు కూడా వెళ్ళారని, అప్పట్లో స్టార్ట్ అయిన మొట్టమొదటి తెలుగు న్యూస్ ఛానల్ TV9 కూడా మీరు వర్క్ చేశారు. వెళ్ళా. అవును, నాకు ఎక్కువ మీడియాది ఇది అంటే చాలా ఇంట్రెస్ట్. TV9 కరెక్ట్గా అప్పుడు పెట్టారు, ఇది జరుగుతుంది మామూలుగా టెలికాస్ట్ ఇది. అయితే వెళ్ళి రామరాజ్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట గ్రాఫిక్స్లో, తన ద్వారా వెళ్ళాను. అంటే తన పక్కన కూర్చుని జానీ సినిమాకి గ్రాఫిక్స్, మేము పోస్టర్లు అవి నేను చేయించే విధానం, నా ఆర్ట్ వర్క్ తను బాగా తెలుసు అనమాట. అయితే నువ్వు రాబాసు అక్కడ చేద్దుగానని చెప్పి అన్నాడు. అయితే నేను అక్కడ సునీత మేడం అని ఉంటే ఆవిడ దగ్గర జాయిన్ ఒక 1 month వర్క్ చేశాను. బట్ నాకేంటంటే నేను కూర్చుని పని చేయడం ఇష్టం. నేను ఒకళ్ళకి చెప్పి ఇది చేయండి అది చేయండి అని నాకు అది ఇష్టం ఉండదు. నెక్స్ట్ ఆర్ట్ని నేను వదిలేస్తున్నాను, నాకు తెలియని ఒక భయం వేసింది. మళ్ళీ ఆ భయం వేసి మళ్ళీ నేను బ్యాక్ వచ్చి మళ్ళీ యానిమేషన్లో ఫ్యాకల్టీగా జాయిన్ అయిపోయాను. సో ఆ సినిమా బగ్గైతే మిమ్మల్ని కుట్టింది. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇంకొంచెం పెరుగుంటుంది. అంటే మనకి యాక్చువల్గా సినిమా అనేది చిన్నప్పటి నుంచి సినిమాల ప్రపంచమే కాబట్టి బాగా అది ఎప్పుడూ ఉంటుంది. బేసికల్ ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ దీంట్లో ఉంటుంది. అంటే నేను బిగినింగ్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం, ఆర్ట్లు, దాని తర్వాత అంటే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఫోకస్లో ఉండేవాడిని. అందువల్ల ఏంటంటే తెలియకుండా ఈ ఫీల్డ్ మీద ఎక్కువ ఇది ఉంటుంది. బట్ ఈ రోజుల్లో ఎలా జరిగింది అసలు అది సంథింగ్ విచ్ ఈజ్ లైక్ అదేదో అంట చూడండి, ఒక మ్యాజిక్ వ్యాండ్ ఇలా తిప్పేసి కనంగానే ఒక సినిమా ఇలా ఉద్భవించినట్టు అసలు ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్ హ్యాపెండ్. అంటే అది నేను కరెక్ట్గా ఫస్ట్ బస్ స్టాప్ అనే సినిమా తీసా. ఫస్ట్ బస్ స్టాప్ తీసా. బస్ స్టాప్ 13 days షూటింగ్ చేసి, అంటే ఎవరో డబ్బులు పెడతారంటే అప్పుడు బస్ స్టాప్కి కథ తయారు చేసుకుని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆ డబ్బుల గురించి తిరుగుతూ ఉండేవాళ్ళు. మీరు 10 పెట్టండి, మీరు 25 పెట్టండి, మీరు 50 పెట్టండి. అప్పుడు ఇదే గోల్ ఉండేది. ఎందుకంటే మనల్ని నమ్మి అసలు ఎవరో సినిమా తీయరు. ఫస్ట్ నా దగ్గర ఉన్న డబ్బులతో నేను పూర్తిగా సినిమా దాకా వెళ్ళలేను నేను. అందుకని ప్రతి ఒక్కళ్ళకి కథ చెప్పడం, కథ బాగుంది అనేవాళ్ళు. కథ బాగుంటేనేమో నువ్వు సినిమా తీయలేవు అనేవాళ్ళు. సంథింగ్ ఇలాంటివన్నీ ఉండే అనమాట. అప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయిని హీరోని చేస్తున్నారంటే సర్లే అని చెప్పి, సార్ ఇట్లా పెట్టండి మనోడితో ఇట్లా సినిమా తీద్దాం ఇది అంటే కొంత పెడతానన్నారు. వాళ్ళు పెట్టిన డబ్బులు అయిపోయింది, 13 days అయిపోయింది. మాకు పెడతానన్నోడు రాలేదు, సినిమా అయిపోయింది. అది బస్ స్టాప్ సినిమా. అప్పుడు కరెక్ట్గా ఏంటంటే ఈ రీలు చాలా కాస్ట్ అనమాట. ఇది ఈ దీంతో మనకేంటంటే అసలు చాలా భయం వేసిపోయేది. అంటే ప్రతిరోజు ఎక్స్పెన్సెస్ అనమాట. అయితే ఇలా కాదని చెప్పి ఏం చేయాలని సరే ఇంకా ఆపేశాను. ఓ రోజు అనుకోకుండా ఇట్లా మా ఫ్రెండ్ SKN వాళ్ళు టీవీని ఇది మన రామ్ గోపాల్ వర్మ గారు 5D కెమెరా మీద ఏదో తీశారు, ఒకసారి చూద్దరు రండి అంటే ఆ దొంగల ముఠ సంబంధించిన ప్రీమియర్ లాగా ఇది. అసలు ఫస్ట్ మీరు తీస్తే బొమ్మ వస్తుంది, ఈ చిన్న కెమెరాతో తీస్తే ఇంత పెద్ద స్క్రీన్ మీద బొమ్మ వస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు అన్నమాట. చెప్తున్నప్పుడు నిజమే కదా, మనం 5D కెమెరా కొనుక్కుని ఏదైనా స్టార్ట్ చేసి తీద్దాం అని చెప్పి కరెక్ట్గా ఒక 15-20 లక్షల్లో అసలు ఎంత తీయగలమో ఏం చేయగలమో, సినిమాలాగా కాదు అట్లీస్ట్ నాకు DVD అన్న ఉంటుంది ఫస్ట్ అని చెప్పి కెమెరా కొనుక్కున్నాను. 3.5 lakhs పెట్టి కెమెరా లెన్సులు అన్నీ కొనేసుకున్నాను. అన్నీ కొనుక్కుని చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా స్టార్ట్ చేసాం. అన్నీ నాకు తెలిసినవి ఒక 2 హౌసులు తీసుకుని. మెయిన్ ఏంటంటే నాకు డబ్బులు లేకపోవటం వల్లే అలాంటి సినిమాలు బయటకు వచ్చినాయి. మెయిన్ ఒక చోట అయిపోవాలి, ఇది ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండకూడదు, ఏం చేయాలి, నలుగురే ఉండాలి, హీరో పక్కన ఒక కామెడీను, ఇలా సింపుల్గా ఉండాలి, ఒక చోట అయిపోవాలి, ఎలాంటి లొకేషన్లో తీసుకోవచ్చు. మన దగ్గర డబ్బులు లేనప్పుడే ఆ పెయిన్తో క్వాలిటీగా ఎలా బతకడం అనేది అలవాటు అవుతుంది. అక్కడ మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, అందరినీ పెట్టుకుని తీస్తూ ఉంటాం. అది కాదు అసలు లైఫ్. మనకి 100 రూపాయలు జేబులో పెట్టి నువ్వు బతుకున్నప్పుడే రియల్గా మనం బతికే విధానం, మన బ్రెయిన్ పనిచేయటం స్టార్ట్ అవుతుంది. అట్లా నాకేంటంటే నాకున్న బడ్జెట్కి తక్కువలో ఎలా తీద్దామండి ఈ కెమెరా దొరికింది. అప్పుడు శ్రీను అనే అతను కూడా ఏంటంటే ఒక 2 lakhs 3 lakhs నన్ను హీరోగా పెట్టుకుంటే పెడతాను అన్నాడు. పెట్టు బాబు అన్నాం. అట్లా ప్రతి ఒక్కళ్ళు తల చందాలలాగా కొంచెం వేసి మా ఫ్రెండ్స్ 3-4 కలిసి SKN, నేను, గుడ్ సినిమా గ్రూపు శ్రేయస్ శ్రీనివాసు ముగ్గురం కలిసి సర్లే అని స్టార్ట్ చేసి
స్లోగా సినిమా స్టార్ట్ చేసుకుని తీసాం. పొద్దున్న వెళ్ళడం, సాయంత్రం మధ్యాహ్నం భోజనాలు కూడా వెళ్ళి ఏదైనా హోటల్లో తినేసి మళ్ళీ వచ్చేయడం. మాకు ప్రొడక్షన్ అవన్నీ ఏమీ తెలియదు, ఏమీ ఇది లేదు. మనకి రికమెండ్ చేసిన చోటల్లో ఫ్రీ లొకేషన్స్ తీసుకుని ఈ ఫ్రీ లొకేషన్ ఏది ఇస్తే అక్కడే సినిమా తీయడం, కానీ అసలు డబ్బులతో ఖర్చు పెట్టి తీయడం సినిమా అనేది లేదు లొకేషన్కి. ఆ ఎయిర్పోర్ట్లో కూడా కెమెరా మెడలో వేసుకుని వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో సీన్లు కూడా తీసేసాను. ఎవరు అబ్జెక్ట్ చేయలేదు అంటే తెలియదు అసలు ఈ కెమెరాతో సినిమా ఎవడ తీస్తాడు అసలు. మామూలుగా మేకప్ వేసుకుని లైట్గా మేకప్ వేసి హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోయి మెడలో వెళ్ళి ఏడు 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 ఇప్పుడు ఏడు అని ఇట్లా చేత్తో చూపిస్తుంటే అక్కడ కూర్చుని వాళ్ళ ఫాదర్ని పట్టుకుని ఏడ్చేది. ఆ లాస్ట్లో సీన్లు ఉంటాయి, అవన్నీ యాక్చువల్గా మెడలో తగిలించుకుని కెమెరాతో షూట్ చేసినాయి. అవి చేసేసాం. ఓ పక్కన వేరే జీవీకే మాల్, ఈ మాల్లో వీటిలో షూటింగ్లు అంటే ₹1,00,000 పర్ అవర్కి ఎంత అని తీసుకుంటారు అనమాట. ఆ మాల్లో కెమెరా పెట్టేసి హీరోయిన్స్ కూర్చొని మాట్లాడుకోమని అవన్నీ తీసేసాను. అట్లా నేను చేయని ఎక్స్పెరిమెంట్ లేదు దాంతో అసలు. అలా వెళ్ళిపోయి మెయిన్ రోడ్ల మీద హైటెక్ సిటీ దగ్గర, అంటే అసలు రోడ్డు మీద పర్మిషన్లని ఇవన్నీ అసలు ఈ కెమెరాతో ఎవడ సినిమా తీస్తాడులే అని అనుకుంటారు. మామూలుగా మనకున్న డబ్బులకి అట్లా జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చి ఎడిట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళు బాగా ప్రమోట్ చేశాడు. తను సినిమాని బాగా ప్రమోట్ చేసి సినిమాని అలా రిలీజ్ చేయబట్టి జనంలోకి వెళ్ళింది. హాయ్, దిస్ ఇస్ మారుతి, యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్ మీడియా.